క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు సెలవులో పలికినటువంటి 7వ మాటను మనము ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 44, 45, 46 వచనాలు చదువుకుందాం. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ ఉదయకాలం మరోసారి నీ పాద సన్నిధిలో ప్రార్థించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ యొక్క లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడమని, మాకు బోధించి నేర్పించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు సెలువులో ఆయన చేసినటువంటి చివరి ప్రార్థన 7వ మాట. 7 అనేటువంటి సంఖ్య సంపూర్ణమైనటువంటి సంఖ్య, పరిపూర్ణమైనది. దేవుడు, పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఈ యొక్క సర్వ సృష్టిని చేసినప్పుడు 6 దినములు ఆయన సర్వసృష్టిని చేసి 7వ దినమున ఆయన విశ్రమించాడు. 7 అనేటువంటి సంఖ్య పరిపూర్ణమైనది, సంపూర్ణమైనటువంటిది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు 6 మాటలు మాట్లాడి 7వ మాటను మరలా తండ్రితో మాట్లాడుతూ తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగించేశాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే తండ్రిని తండ్రి అని సంబోధిస్తున్నాడు. తండ్రి యొక్క చేతికి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఎంత గొప్ప మాట. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నటువంటి కాలంలో, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని మాట్లాడుతూ, నా అంతటా నేనే ప్రాణమును పెట్టుచున్నాను, నా ప్రాణమును ఎవ్వడు తీసుకొనలేడు, నా ప్రాణము పెట్టుటకు, నా ప్రాణము తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు అని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పరమదేవుడు, ఆయన దేవుడు. కాబట్టి ఆయన ప్రాణమును ఎవరు కూడా తీయలేరు. పిలాతు అంటాడు, పిలాతు ఏమంటాడు, ఏమి నువ్వు నాతోటి ఏం మాట్లాడవా? నిన్ను కొరడాలతో కొరుటకును శిక్షించుటకును నీ ప్రాణము తీయడానికి నాకు అధికారం కలదు అంటాడు. అయితే యేసు ప్రభు అంటాడు, పైనుండి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు ఎటువంటి అధికారం లేదు అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన ఇష్ట ప్రకారముగా నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణమును పెట్టాడు. ఇష్టంతో, ఇష్టపూర్వకముగా, హృదయపూర్వకముగా నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణమును పెట్టాడు. ఆయన ప్రాణము విడవకపోతే, ఆయన ప్రాణం పెట్టకపోతే ఈరోజు నీకు నాకు నిత్య జీవము లేదు, నిత్య నరకాగ్నిలో మనం పడి చనిపోయేటువంటి వాళ్ళము. కాబట్టి ఆయన పూర్తిగా, సంపూర్ణంగా దహన బలిగా, ఆయన అపరాధ పరిహారార్థ బలిగా, నైవేద్య బలిగా, ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా ప్రాణార్పణముగా పోయబడ్డాడు సెలవులో. ఆయన సెలవులో మాట్లాడుతూ మొదటి మాటలో క్షమాపణ ఇచ్చాడు, 2వ మాటలో రక్షణ ఇచ్చాడు, 3వ మాటలో బాధ్యతను నెరవేర్చాడు, 4వ మాటలో తండ్రితో ఎడబాడుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం, 5వ మాటలో ఆయన యొక్క శారీరకమైనటువంటి దప్పికను, 6వ మాట సంపూర్ణముగా ఆయన చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని పని చేసి ముగించి నేను సమాప్తమైనది అని బిగ్గరగా కేక. 7వ మాటలో నా ఆత్మను, ఏదైతే మనకు సంపూర్ణంగా పని అప్పగించాడో, పని చేసేసాడో, ఆ చేసినటువంటి పనికి చివరి మాట ఏంటంటే సైన్ అనమాట, సిగ్నేచర్. ఇది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి నాకు అప్పగించినటువంటి పని నేను కంప్లీట్ చేసేసాను, అయిపోయింది. కాబట్టి తిరిగి నా ఆత్మను నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రితో మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రియమైన దైవజనమా, ఇక్కడ చూస్తే ఆయన ప్రార్థనతో ప్రారంభమైంది, ప్రార్థనతో ముగించబడింది. అలానే ఈ యొక్క మాటను చూస్తే కీర్తనాకారుడు 31వ కీర్తన 5వ వచనంలో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకోవచ్చు నన్ను ప్రవచనం చెప్తాడు. కాబట్టి ఇది ప్రవచన నెరవేర్పు మాట. 7 అనేటువంటి సంఖ్య పరిపూర్ణమైంది. అది దేవుని మాట, దేవుని యొక్క సంఖ్య. అలానే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు
సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మనము నమ్మకంగా దేవుని చేతుల్లో ఆత్మను పెట్టాలి. ఆత్మను గురించి మాట్లాడితే నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం అంట. ఇక్కడ ప్రసంగి గ్రంథంలో అంటాడు, మన్నైనది తిరిగి మన్నైనది మన్నికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన వాని వద్దకు వెళ్ళును. కాబట్టి ఆత్మలను నమ్మకంగా దేవునికి అప్పగించాలి. ఈరోజు మనం మన ఇష్టానుసారంగా లోకంలో బ్రతికి మన ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన చేస్తే నరకాగ్నిలో వేయబడతాము. మనకి అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి లాజరు, ధనవంతుడు, యాతన పడుతున్నటువంటి ధనవంతుని యొక్క ఆ యొక్క సాదృశ్యములో లేకపోతే ఆ సంఘటనలో మనకు తెలుస్తాయి. వాక్యము తెలిసి కూడా ధనవంతుడు నమ్మకంగా బ్రతకలేకపోయాడు, భక్తిగా బ్రతకలేకపోయాడు, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించలేకపోయాడు. కాబట్టి నరకాగ్నిలో యాతన పడుతూ పరలోక రాజ్యంలో పరదేశంలో తండ్రి యొక్క రొమ్మును ఆనుకున్నటువంటి ఆ యొక్క లాజర్ను చూసి, తండ్రివైన అబ్రహామా, ఈ యొక్క నరకయాత్ర అనుభవిస్తున్నాడు, నా నాలుక చల్లార్చుటకు లాజర్ను పంపు, తన చిటికని వ్రేలుతోటి నీళ్ళను తడిపి ఒక్క బొట్టు నీటి కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు. కాబట్టి నమ్మకంగా ఈ లోకంలో బ్రతికితే తండ్రి చేతులకి అప్పగించబడతాయి మన ఆత్మలు. ఒకవేళ లేకపోతే నరకాగ్నిలో ఉంటాం. కాబట్టి ఈరోజు నీవు నరకాగ్నిలో నీ ఆత్మ యుగయుగాలు కాలిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు. అందుకనే సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు స్వార్థికులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు. దేవుని యొక్క వాక్యం అనుదినము నీకు నాకు పంపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యమును విని మనము సరైనటువంటి కార్యాలు, సరైనటువంటి తీర్మానాలు చేసుకొని సరైనటువంటి బ్రతుకు, దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు, భక్తి చేయాల్సినటువంటి మనము ఏం చేస్తున్నామంటే మన ఇష్టానుసారంగా ఇంకా బ్రతుకుతున్నామేమో. కానీ లెక్క అప్పగించవలసినటువంటి సమయం ఒకటి ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. మనము లెక్క అప్పగించాలి. లెక్క అప్పగించడం, మనం దేహంతో జరిగించినటువంటి క్రియలైనా సరే, దేహం కాకుండా మనము జరిగించిన క్రియలైనా సరే, ప్రతి దానిని క్రీస్తు న్యాయపీఠం మీద మనం ప్రత్యక్షపరచబడాలి. మనం హాజరైనప్పుడు ప్రతి దాని విషయం, మాటల విషయంలో లెక్క చెప్పాల్సి వస్తుంది, చూపుల విషయంలో లెక్క చెప్పాల్సి వచ్చింది. అన్ని విషయాల్లో మనము లెక్క అప్పగించాల. లెక్క అకౌంటబిలిటీ ఉంటుంది. దేవుడు ఊరికినే మనల్ని ఈ లోకంలోకి పంపించలేదు, లెక్క అడుగుతాడు. కాబట్టి నీ యొక్క ఆత్మ ఈరోజు ఎలా ఉంది? రక్షించబడి సరైనటువంటి తీర్మానంలో నీవు ఉన్నావా? దేవుని యొక్క మార్గంలో నీవు నడుస్తున్నావా లేదా అనేటువంటి విషయాలను పరిశీలన చేసుకోవాలి. నమ్మకంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి చేతికి ఆత్మను అప్పగించాడు. ఈరోజు మరి నీవు నేను ఒకవేళ ఆత్మను అప్పగించేటువంటి బ్రతుకు, అప్పగించగలిగినటువంటి స్థాయిలో మన బ్రతుకు ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దైవజనమా, కాబట్టి ఈరోజు ఆయన నమ్మకంగా పనిచేసి, ఆయన యథార్థంగా పనిచేసి, ఆయన వచ్చినటువంటి కార్యం సంపూర్ణముగా నెరవేర్చి ఆయన తండ్రి చేతికి ఆత్మను అప్పగించేశాడు. ఈరోజు నీ ఆత్మ, నా ఆత్మ నరకాగ్నిలో ఉండకూడదని. కాబట్టి ప్రియమైన దైవజనమా, ఈరోజు నీవు నేను లెక్క అప్పగించవలసిన సమయం ఉంది. ఆత్మను అప్పగించవలసినటువంటి సమయం వస్తుంది. ఆ సమయంలో మనము పాతాళంలో విడిచిపెడతామా? ఆత్మను తండ్రి చేతికి అప్పగిస్తామా? తండ్రి చేతికి అప్పగించాలంటే మారు మనసు రక్షణ పొందుకొని, యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడని, యేసుక్రీస్తు ప్రభు నా కొరకు మరణించాడని, ఆయన సమాధి చేయబడ్డాడు, మూడో దినం ఉత్తించాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడని మనం విశ్వసించాలి. ఆయన రక్షణ కార్యాన్ని గురించి, ఆయన నా కొరకు రక్షకుడిగా వచ్చాడని మన నోటితో ఒప్పుకొని విశ్వసించాలి, హృదయంతో. అప్పుడే నీవు రక్షించబడతావు, మనము నమ్మకంగా జీవించగలుగుతాం. కాబట్టి ప్రియమైన దైవజనం, ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను పరిశీలన చేసుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతుకుదుముగాక. ఆమేన్. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ మాటలు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.